సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మల్లేశం, బలగం, కోర్టు తరహా భావోద్వేగాలతో సాగే కామన్ మ్యాన్ కథని సారంగపాణి జాతకం. హీరో ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం ఏప్రిల్ 25న విడుదల కానుంది. మోహన కృష్ణ, ఇంద్రగంటి దర్శకత్వంలో శివలింగ కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ప్రియదర్శి తర్వాత కోర్టు హిట్ చిత్రంతో వస్తుంది. ప్రియదర్శి మాట్లాడుతూ జాతకాలు పూర్తిగా నమ్మకపోయినప్పటికీ కొన్ని అంశాలను నమ్ముతానని తెలిపారు. నేను కామన్ మ్యాన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను చేరుకుంటాను అని చెప్పారు. ఇంద్రగంటి వారి దర్శకత్వంలో ఈ చిత్రం కొత్తగా ఉండబోతుందని, ఆయనతో పనిచేయడం చాలా సంతోషకరమని చెప్పారు. ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్కు ప్రాధాన్యత ఇస్తున్నందున మంచి కథలు చేస్తానని అన్నారు. తన తదుపరి ప్రాజెక్టులు ప్రేమంటే మరియు మిత్రమండలి గురించి కూడా చెప్పారు. ఏప్రిల్ 25న శివశంభో చిత్రం విడుదల. శివశంభో చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. నరసింహరావు దర్శకత్వంలో కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి, కేశవర్ధిని, బేబీ రిషిత ప్రధాన పాత్రలో నటించిన ఈ భక్తిరస చిత్రం అనంత ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందింది. తనికెళ్ల భరణి, సుమన్ ముఖ్య పాత్రలో నటించారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమ్మెల్సీ డాక్టర్ గోరెటి వెంకన్న, బీజేపీ నేత చీకోటి ప్రవీణ్, నటుడు, రచయిత తనికెళ్ల భరణి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ను అభినందించారు. తనికెళ్ల భరణి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి భక్తిరస చిత్రాలు అరుదుగా వస్తాయని, తెలుగు సినిమాకు ఇది ప్రాధాన్యం ఉన్న చిత్రమని అన్నారు. బీజేపీ నేత చికోటి ప్రవీణ్ కూడా ఈ చిత్రం మంచి స్పందన పొందాలని ఆకాంక్షించారు. నరసింహరావు ఈ సినిమాను ఎంతో శ్రమతో రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇంకా మంచి స్పందన రాగలదని ఆదేశించారు. ఏప్రిల్ 25న థియేటర్స్లో విడుదల కానున్న హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న విడుదల కాబోతుంది. కావ్య, కీర్తి సోలో క్యారెక్టర్తో నటించిన ఈ సినిమా రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కాడ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో తెరకెక్కింది. హ్యాకింగ్ కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా రమణ కే సినిమాటోగ్రఫీ, సుకుమార్ పి సంగీతం అందించారు. సినిమాకు సాయిరామ్ తాటిపల్లి ఎడిటర్. హలో బేబీ మోషన్ పోస్టర్, సాంగ్స్ ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది మరియు ప్రేక్షకుల్ని అలరించగలిగా ఉన్నట్లు చిత్ర యూనిట్ చెబుతుంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన నంది అవార్డ్స్ వేడుకల్లో కావ్య, కీర్తి నటనకు పురస్కార్ నంది అవార్డు దక్కింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రాజేంద్ర, మహర్షి రాఘవ తదితర ప్రముఖుల చేతి మీదుగా కీర్తి అవార్డు అందుకుంది. సోదరా చిత్రంలో నా రియల్ లైఫ్ కు దగ్గరగా ఉండే పాత్ర చేశాను. హీరోయిన్ ఆరతి గుప్తా. సోదరా చిత్రంలో సంపూర్ణేష్ బాబు మరియు సంజయ్ లు హీరోలుగా నటిస్తున్నారు. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చంద్రచగంలా ఈ చిత్రం రూపొందింది. ఆరతి గుప్తా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కాబోతుంది. ఆరతి గుప్తా మాట్లాడుతూ ఈ సినిమాకు ఆమె పట్ల ఆకర్షితమయ్యే అంశం కథ అని తెలిపారు. ఈ చిత్రం ఒక లైట్ హార్ట్ ఫ్యామిలీ డ్రామా. నా పాత్ర అమాయకమైన పల్లెటూరి అమ్మాయిగా ఉంటుందని పేర్కొన్నారు. సంపు సంజోష్ తో నటించడం చాలా మస్తుగా అనిపించిందని చెప్పారు. తెలుగు నేర్చుకోవాలని నిర్ణయించుకున్న ఆరతి హైదరాబాద్ గురించి కూడా అనేక మంచి వ్యాఖ్యలు చేశారు. అలియా భట్ ను తనకు ఇన్స్పైర్ చేసే హీరోయిన్ గా పేర్కొన్న ఆరతి అల్లు అర్జున్ సినిమాలు కూడా చాలా ఇష్టమని తెలిపారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మోస్ట్ అవైడెడ్ మూవీ తొడరం ట్రైలర్ రిలీజ్ ఏప్రిల్ 26న గ్రాండ్ థియేటికల్ రిలీజ్. ఈరోజు హలో బేబీ సినిమా యొక్క తెలుగు వెర్షన్ థియేటికల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఒక ఎమోషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ రోలర్ కోస్టర్ రైడ్ గా ఉత్కంఠను పెంచింది. మోహన్ లాల్ తన టాక్సీ డ్రైవర్ గా మరియు ఫ్యామిలీ మ్యాన్ గా కనబడిన తీరు ఆకట్టుకుంది. కార్లో ఫ్యామిలీ చుట్టూ నడిచే ఆసక్తికరమైన కథ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మోహన్ లాల్ తన నేచురల్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో హైలైట్ గా నిలిచారు. శోభనతో వారి అన్ స్క్రీన్ కెమిస్ట్రీ బ్యూటిఫుల్ గా కనిపించింది. దర్శకుడు తరుణ్ మూర్తి కథను ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు. జెగ్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఎగ్జైట్ గా ఉంది. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ గా ఉంది. ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరియు ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్, పి శ్రీనివాస్ గౌడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. నటీనటులు మోహన్ లాల్, శోభన, మరియం పిల్లారాస్, బీను పప్పు, ఇర్షాద్ అలీ, ఫర్హాన్ ఫాజిల్, థామస్ మాథ్యూ, షైజో ఆదిమాలే. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి జీవితంలో మంచి సినిమా చేశాననే తృప్తి ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. నందమూరి కళ్యాణరామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రానికి సంబంధించిన విజయవంతమైన ట్రాక్ పై విజయశాంతి మాట్లాడిన మాటలు. ఈ సినిమా విజయంపై విజయశాంతి స్పందన. ఈ సినిమా ద్వారా నాకు అనుభూతి చెందిన మదర్ అండ్ సన్ ఎమోషన్ ఆకట్టుకుంది. రాములమ్మ పాత్రను ఎంచుకొని పవర్ఫుల్ పాత్రలో నటించడం నాకు పెద్ద సవాల్గా అనిపించింది. ఈ సినిమాతో యాక్షన్ పర్ఫార్మెన్స్ ను కూడా అందరూ అప్రిషియేట్ చేశారు. నిర్మాతలపైన ప్రశంసలు. ఈ సినిమాని నిర్మించిన అశోక్ వర్ధన్ బొప్ప మరియు సునీల్ బల్సు చాలా మంచి ప్రొడ్యూసర్లు. వారి అన్ని అవసరాల్ని సమకూర్చి సినిమాలు అద్భుతంగా నిర్మించారు. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమ గురించి నేను రాములమ్మ పాత్రలో ప్రదర్శించబడిన తర్వాత యూత్ కూడా నన్ను రాములమ్మ అని పిలుస్తూ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. ఈ ప్రేమ అనేది గొప్ప వరం.
నేను అంత దూరం ఆలోచించాను సార్. ప్రియదర్శి నటుడిగా తన కెరీర్ ను అంచెలంచెలుగా ఎదుగుతూ తీసుకొస్తున్న ప్రియదర్శి ఇప్పుడు పూర్తిగా హీరోగా నిలదొక్కుంటున్నాడు. ప్రారంభ దశలో హీరో మిత్ర బృందంలో కనిపిస్తూ చిన్న చిన్న పాత్రలతో ప్రయాణం ప్రారంభించిన ఆయన ఇప్పుడు వరుసగా హీరో ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా కోర్టు సినిమాతో హిట్ అందుకున్న ప్రియదర్శి ఇప్పుడు సారంగపాణి జాతకం అనే సినిమాతో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో నిమగ్నమైన ఆయన తన సినిమా ఎంపికలపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ఏదైనా కథతో దర్శకుడు నా వద్దకు వచ్చినప్పుడు నేను అది ఒప్పుకోవాలా వద్దా అనేది చాలా గట్టిగా ఆలోచించను. నేను ఒక ప్రేక్షకుడిగా ఆ కథను వింటాను. ఆ కథ నన్ను ఆకట్టుకుంటే వెంటనే ఒప్పుకుంటాను. నేను కాక వేరే హీరో చేస్తే నేను థియేటర్కి వెళ్ళి చూస్తానా అనే ప్రశ్న వేసుకుంటాను. కోర్టు అలాగే మొదలైంది. ఇప్పుడు సారంగపాణి జాతకం కూడా అదే నమ్మకంతో చేశానని ప్రియదర్శి చెప్పాడు. తన ఎంపికలలో లెక్కల కంటే నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రియదర్శి ఈ కొత్త సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. నేను అంత దూరం ఆలోచించాను సార్. ప్రియదర్శి రామ్ పోతినేనితో డేటింగ్ అంటూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని మరియు నటి భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తుందన్న గాసిప్ తాజాగా సోషల్ మీడియాలో జోరుగా మారింది. ఇద్దరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారంటూ వార్తలు వైరల్ కావడంతో దీనిపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే భాగ్యశ్రీ ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఒక నెటిజన్ మీ చేతికి ఉన్న ఉంగరం ఎవరు తొడిగారని ప్రశ్నించగా ఆమె ఆ ఉంగరం నాకు ఎవరూ తొడగలేదు, నేనే కొనుక్కున్నానని సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో ఎంగేజ్మెంట్ వార్తల్లో వాస్తవం లేదన్నది స్పష్టమైంది. ఇటీవల ఇద్దరు కలిసి కనిపించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టినప్పటికీ వాస్తవానికి ఇద్దరు ప్రస్తుతం RAPO 22 వర్కింగ్ టైటిల్ సినిమాతో కలిసి నటిస్తున్నారు. దీంతో షూటింగ్ నేపథ్యంలో కలిసి కనిపించడం సహజమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏడాది విడుదల చేయడానికి టీం ప్లాన్ చేస్తుంది. గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ ఈ చిత్రంతో తిరిగి ఫామ్లోకి రావాలన్న పట్టుదలతో ఉన్నారు. విజయశాంతి గారికి ఫుల్ ఫీవర్ అయినా బురదగుంట సీన్ చేశారన్న డైరెక్టర్. వారాంతంలో విడుదలైన పాజిటివ్ టాక్ దక్కించుకున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు ప్రదీప్ చిలుకురి. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా వెనుక జరిగిన ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు. వైజయంతి పాత్రను రాసేటప్పుడు విజయశాంతి గారిని దృష్టిలో పెట్టుకున్నాం. ఆమె చేయదేలేదంటే కథనే పక్కన పెట్టేదాన్ని. అదృష్టంగా ఆమె ఓకే అన్నారు. సెట్లో ఆమె కళ్యాణ్ రామ్ గారిని చూస్తే నిజమైన తల్లి కొడుకులా కనిపించేది అని చెప్పారు. విజయశాంతి గారి కమిట్మెంట్ ను గుర్తు చేసుకుంటూ ఫైట్ సీన్స్ కి డూపు వద్దన్నారు. ఫారెస్ట్ లో బురదగుంటలో పడిపోయే సీన్లో ఆమె తానే చేశారంతే. షూటింగ్ ముందు 3 రోజులుగా జ్వరం ఉన్నా షూట్ ఆపలేదు. 2 గంటల పైన ఆ సీన్ పట్టింది. అదే నిజమైన లేడీ సూపర్ స్టార్ పవర్ అంటూ కొనియాడారు. వేట మొదలుపెట్టిన డ్రాగన్. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ జోరుగా సాగుతుంది. లేటెస్ట్ గా ఎన్టీఆర్ కర్ణాటక మంగళూరులో జరుగుతున్న షూటింగ్ లో పార్టిసిపేట్ అయ్యాడు. ప్రత్యేకంగా వేసిన పోర్ట్ సెట్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ 4 రోజుల పాటు నాన్ స్టాప్ గా జరగనుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టైల్లో ఇంటెన్స్ యాక్షన్ హైలైట్ కానుంది. ఈ ప్రాజెక్టుకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టేందుకు మేకర్స్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్షన్ కోసం ప్రశాంత్ నీల్ సతత సహచారి రవి బస్రుడి ఎంపిక చేశారు. నిర్మాణ బాధ్యతలను మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఎంపికయిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇది ఎన్టీఆర్ 31వ చిత్రం. ఇండస్ట్రీలో ఇది మరో రికార్డు బ్రేకింగ్ ప్రాజెక్ట్ అవుతుందని అంచనాలున్నాయి. ఇక నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించారు లోకేష్ కనగరాజు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ డ్రామా కూలీ ఇప్పటికే బోల్డ్ అంత హైప్ క్రియేట్ చేసింది. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిప్స్, సాంగ్ బిట్లు సినిమా మీద మాస్ క్లాస్ అందరికీ బాగా క్లిక్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలయ్యే లెవెల్లో మూవీ వస్తుందని యూనిట్ పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉంది. ఇక డైరెక్టర్ లోకేష్ ఒకవైపు సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉండగానే మరోవైపు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లుగా స్వయంగా ప్రకటించారు. కూలీ ప్రమోషన్స్ వరకు నేను సోషల్ మీడియాలో ఉండనంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఈ కామెంట్ తో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డా అంతా ఒకే మాట అంటున్నారు. ఇప్పుడు సైలెంట్. రేపు థియేటర్లలో సైలెన్స్ బ్రేక్ చేయడానికే ఇక సినిమాలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అన్ని పనులు పూర్తయి ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.